మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చెదరు. ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుని చేత కార్యములను అనుభవించిన వారు, దేవుని చేత దీవెనలను పొందుకున్నవారు, దేవుని చేత విడుదలను అనుభవించిన వారు, దేవుని చేత స్వస్థతను పొందుకున్నవారు, దేవుని చేత దీవెనల మార్గంలో నడిపించబడుతున్న వారు తిరిగి సియోనుకు వచ్చెదరు. ఈ మాటను మనం గమనించినప్పుడు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తాం. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వారికి ఆయన ఖచ్చితంగా మేలులు చేస్తాడు. నిశ్చయంగా ఆయన విమోచిస్తాడు. ఎవరైతే విశ్వాసంతో ఆయన యొద్దకు వస్తారో వారి జీవితంలో ఆయన నిశ్చయంగా కార్యము చేసి ముగిస్తాడు, వారిని సంతోషింపచేస్తాడు. అయితే ఎవరైతే ఆయన చేత విమోచింపబడ్డారో అప్పులలో నుండో, ఆర్థిక ఇబ్బందుల్లో నుండో, అనారోగ్య పరిస్థితులలో నుండో, ఉద్యోగ లేమిలో నుండో, వ్యాపార నష్టాలలో నుండో, ఏ ప్రతికూలమైనటువంటి పరిస్థితి అయినా విడుదల పొంది విమోచింపబడిన తర్వాత తిరిగి సియోనుకు రావాలి. తిరిగి సియోనుకు వచ్చిన వారి సంగతి ఏమై ఉన్నది అని చూసినట్లయితే వారి తలల మీద నిత్యానందముండును. ఎవరైతే దేవుని చేత దీవెనలను పొందుకొని సహవాసము చేత వృద్ధి నొంది దేవుని కార్యాలను చవిచూచారో వారు తిరిగి సియోను అనగా దేవుని మందిరమునకు తిరిగి రావాలి. ఆయన సహవాసంలోకి చేర్చబడాలి. ఆయన కొరకు ఆయన సన్నిధికి చేరినప్పుడు సాధారణముగా ఆయనను ఎరుగకయే, ఆయన గుణ లక్షణములను గుర్తించకయే, ఆయన త్యాగమును అర్థం చేసుకొనకయే, ఆయన ఏమై ఉన్నాడో అనేటువంటి విషయాన్ని తెలియకనే ఆయన యొద్దకు వచ్చి ప్రభు మా జీవితంలో కార్యం చేస్తారు అనేటువంటి విశ్వాసముతో ఆయన చెంతకు చేరినప్పుడు ఆయన నిశ్చయంగా భౌతిక పరంగా కార్యాలను జరిగిస్తారు. వారిని తృప్తిపరిచి సంతోషింపచేస్తాడు. మనం ప్రభు యొక్క సేవా జీవితంలో చూసినప్పుడు ఆయన ఈ భూమి మీద సశరీరుడిగా సంచరిస్తూ ఉండగా జనులు ఎవరైతే ఆయన యొద్దకు వచ్చారో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారైనా, ఎటువంటి కష్టాలలో ఉన్నవారైనా ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారు ఎట్టి స్థితిలో ఉన్న విడుదల పొందారు అనేటువంటి మాటను మనం చూస్తాం. అవును, ఆయన యొద్దకు వచ్చిన ప్రతి వారికి ఆయన మేలులు చేస్తాడు, క్షేమమును కలుగు చేస్తాడు. వారు దేని గురించి అయితే ఆయన యొద్దకు వచ్చారో ఆ కార్యాన్ని వారి జీవితంలో సఫలపరుస్తాడు. అయితే ముఖ్యమైనటువంటి విషయం, వారు విమోచింపబడిన తర్వాత, బాధలలో నుండి, ఇబ్బందులలో నుండి, ఇరుకులలో నుండి విడిపించబడిన తర్వాత తిరిగి ఆయన సహవాసానికి చేరాలి. తిరిగి ఆ తండ్రి సహవాసంలోకి చేరాలి. తిరిగి ఆయన యొద్దకు రావాలి. ఆయన నామమును స్మరించాలి. సాక్షిరీతిగా వారి జీవితం వెలిగించబడాలి. తిరిగి ఆయన సన్నిధికి చేరాలి. అప్పుడు వారి తలల మీద ఆయన నిత్యానందమును ఉంచుతాడు. ఇప్పటి వరకు భౌతికంగా చేసినటువంటి కార్యాలు తాత్కాలికమైనవే. ఇప్పుడు అప్పుల నుండి విడిపించబడితే మరలా అప్పులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం పోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు వ్యాపారం వృద్ధి నొందితే మరలా అభివృద్ధి పదంలో నుండి క్రిందకు దిగజారే అవకాశం ఉంది. ఇప్పుడు ఆరోగ్యం వస్తే మరలా వేరొక అనారోగ్య పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు మంచిగా చదువుల్లో రాణిస్తూ ఉంటే తరువాతి సంవత్సరం చదువుల్లో మరలా వెనకబడవలసినటువంటి పరిస్థితి ఎదురు కావచ్చు. ఇలా చూస్తూ ఉంటే అన్ని కోణాలలో ఇప్పుడు దేవుడు విడిపించిన, ఇప్పుడు విమోచించిన, రేపటి దినాన అపవాది వేరొక తంత్రముతో, వేరొక అగ్ని బాణముతో వారి యొద్దకు చేరినప్పుడు, వారిని సంధించినప్పుడు వారు ఆ వింటికి బలై మరలా బలహీనులు అవుతారు. అయితే ఎవరైతే విమోచింపబడిన తర్వాత నా దేవుడు ఈ కార్యాన్ని చేశాడు, నా కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి యేసు క్రీస్తు నిశ్చయంగా సజీవుడై ఉన్నాడు అని ఆయన యొద్దకు తిరిగి వస్తారు, వారి తలల మీద ఆయన నిత్యానందము మరియు ఆనంద సంతోషములు వారికి ఆయన నిత్యము అనుగ్రహిస్తారు. మరియు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవునట్లుగా చేస్తాడు. మరెన్నటికీ ఆ పరిస్థితి మరలా మన జీవితంలో పొరచూపకుండా ఆయన క్షేమమును కలుగు చేస్తాడు. అటువంటి ఆర్థిక పరమైనటువంటి శాపకరమైనటువంటి దురవస్థల నుండి ఆయన విడిపించి విమోచించి క్షేమంగా తరతరములు నడిపిస్తాడు. సంవత్సరము వెంబడి సంవత్సరములు దాటుతూ ఉన్నప్పటికీ ఆయన కంచె ఎప్పటికీ వారికి కలిగి ఉంటుంది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సంవత్సరములు దాటుతూ ఉండగా ఆయన కార్యాన్ని నూతన పరుస్తానని వాక్యంలో మనం చూసినప్పుడు సంవత్సరములు దాటుతూ ఉండగా శ్రమలు శోధనలు ఎక్కువవుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతూ, అనారోగ్య పరిస్థితులు ఇంకనూ దిగజారిపోతూ, ఇంకనూ అసమాధాన వలయాలలో పడిపోతూ, ఇంకనూ వ్యతిరేకతల్లో చిక్కుకుంటూ, ఇంకనూ అనేకమైనటువంటి కన్నీటి దుఃఖం మానని వేదనలో ఇరుకునబడి ఉంటూ
సంవత్సరములు గడుచు ఉండగా ఇంకా ఆ దురవస్థ ఎక్కువవుతూ ఉన్నది. అయితే ప్రభు యొక్క వాక్యం నేడు మనకు సెలవిస్తున్నది, మీరు తిరిగి నా యొద్దకు వచ్చినట్లయితే, తిరిగి నా సన్నిధికి చేరినట్లయితే, కేవలము పండగ మాసంలోను, పండగ దినములలోను, పండగ రోజును ఆయన యొద్దకు వచ్చి సాధారణమైనటువంటి భక్తి చేయటం కాదు, కానీ తిరిగి నా యొద్దకు నిజమైనటువంటి నా శిష్యులుగా మీరు మార్చబడినట్లయితే నేను మీ తలల మీద నిత్యానందం ఉంచుతాను. దానికి ఇక సంవత్సరములతో నిమిత్తం లేదు, దానికి ఇక తరములతో నిమిత్తం లేదు, దానికి ఇక వయసుతో నిమిత్తం లేదు, దానికి ఇక ఈ భౌతికపరమైనటువంటి ఈవులతో నిమిత్తం లేదు. అది నిత్యానందము, అది దేవుని పరిశుద్ధాత్మ చేత మనకు కలిగించబడేటువంటి నిత్యానందము. ఆ ఆనందము మన హృదయంలో, మన జీవితంలో ఎవడును ఎప్పుడును ఏ పరిస్థితులలోనూ దొంగిలించలేడు, అపహరించలేడు అని పరిశుద్ధాత్మ నేడు తేటగా సెలవిస్తుండగా మనం ఆయన యొద్దకు తిరిగి వచ్చినట్టయితే నిత్యానందమును మనకు కలుగు చేస్తాడు, మరియు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోనట్లుగా చేస్తాడు. ఆయన నిత్య రాజ్యంలోకి మనల్ని ప్రవేశింపచేసి ఆయన పరలోక రాజ్యంలో మనలను చేర్చుకొని ఇక దుఃఖమును నిట్టూర్పును రోగమును కన్నీరును సమస్యలు అనేటువంటి క్రియలు ఏవి కూడా లేకుండా వాటిని ఎగరగొట్టి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన కలుగు చేస్తాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన చేత కార్యాలను అనుభవించి తిరిగి ఆయన సన్నిధికి చేరి ఆయన రక్తంలో కడగబడి ఆయన జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడి ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడి ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ మనుగడను కొనసాగిస్తూ సువార్తను ప్రకటిస్తూ తేజలింపచేయబడుతూ ప్రజ్వలింపచేయబడుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా వారి తలల మీద ఆయన నిత్యానందమును కలుగు చేస్తానన్నాడు. దీని యొక్క ముఖ్య అర్థం ఒక్క మాటలో చెప్పాలి అనగా, మనం ఆయన సన్నిధికి చేరి మన బాధలను, మన గోడును ఆయనకు విన్నవించుకున్నప్పుడు, సేవకులు మన కొరకు ప్రార్థించినప్పుడు వారికి విడుదల దక్కుతుంది. దానికి విడుదల దక్కిన వెంటనే, విమోచింపబడిన వెంటనే తిరిగి సియోనుకు అనగా మందిరమునకు వచ్చి జరిగినటువంటి దేవుడు చేసినటువంటి కార్యాన్ని సాక్ష్యంగా తెలియచేసి ఇక మీదట నా రక్షకుడు యేసుక్రీస్తును ఒప్పుకొని ఆయన సాక్షిగా ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మచేత నింపబడి ఆయన రాజ్యం కొరకు, ఆ నిత్య రాజ్యం కొరకు విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగిపోటియే ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక అట్టి విధంగా మనం ఆయనను అనుసరిస్తూ ఇక మీద ఈ లోకంతో నాకు నిమిత్తం లేదు, ఈ పాపముతో నాకు నిమిత్తం లేదు, ఈ లోక క్రియలు, లోక బంధాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు అని ఈ ప్రపంచంలో పాపానికి తావు తీసేటువంటి ప్రతి క్రియను మనం విసర్జించినట్లయితే మన తలల మీదకి నిత్యానందము ఉంటుంది. ఈ లోకం మనలను మరలా పాపంలో పడవేయడానికి, మరలా దుఃఖ సాగరములకు నడిపించడానికి వ్యభిచారము, దొంగతనము, కాముకత్వము, అబద్ధాలు, భూతులు, సరస్సోక్తులు, అన్యాయము, మోసము, ధనాపేక్ష, గర్వము, అహంకారము, కోపము, ఉద్రేకము, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, సినిమాలు, వ్యర్థమైనటువంటి పాటలు, వ్యర్థమైనటువంటి నృత్యాలు, వీటన్నిటినీ జనులలోకి మరలా తీసుకుని వచ్చి వారిని మరలా కట్లతో బంధించులాగున, మరలా దుఃఖ సాగరంలోకి నెట్టులాగున ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక మనము దానిని గుర్తించినట్లయితే మనకు ఈ విమోచన కాదు, శాశ్వతమైన పరిపూర్ణమైనటువంటి విమోచన కావాలి, నిత్యము ఉండేటువంటి ఆనందము కావాలి అని ఆయనను కోరుకున్నట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట, మనం ఆయన యొద్దకు చేరాలి, ఆయన సన్నిధికి చేరాలి, ఆ తండ్రి సహవాసంలో మనం పాలిభాగస్థులము కావాలి, ఆయనతో ఏకమవ్వాలి, ఆయన సన్నిధిని మనం ఆరాధించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి. దేవుని యొక్క సత్యోపదేశాన్ని మనం ప్రతిరోజు వినుటకు మన చెవి యొగ్గాలి. ఆయన వాక్యంలో ఉన్నటువంటి విలువైనటువంటి మాటలను మనం ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పదిలము చేసుకుంటూ ఆ వాక్యానుసారంగా, ఆ ఆజ్ఞానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు మనకు నిత్య ఆనందమును మన తలల మీద ఉంచుతాడు, ఆనంద సంతోషములు కలుగు చేస్తాడు. ఇప్పటి వరకు దుఃఖాన్ని, నిట్టూర్పును కలుగు చేస్తూ నిరాశ, నిస్పృహలో నిలిపివేసినటువంటి ప్రతి పరిస్థితిని కనుమరుగు ఉన్నట్లుగా, ఇక మనకు కనబడకుండా ఉండనట్లుగా ఆయన చేసి ఆయన సాక్షులుగా జీవింప చేస్తాడు. గట్టి విధంగా మనం ఆయన ఎందుకు తిరిగి చేరదాం, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షం వల్ల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ విమోచించిన వారు తిరిగి సియోనుకు వస్తారని, అలా తిరిగి వచ్చిన వారికి మీరు నిత్యానందం కలుగు చేస్తారని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, వాక్యం ప్రతి వారు నీ సన్నిధిలో సహవాసం అంటుకట్టబడినట్లుగా కృప దయచేయండి. నీకును దూరంగా ఉన్న వారిని ఆకర్షించండి, వారికి నిత్యానందమును, సంతోషమును, ఆనందమును కలుగు చేసి దుఃఖము, నెట్టూర్పు ఎగిరిపోనట్లుగా కృప దయచేసి వారిని ఆశీర్వదించమని, ఈ రాకడ రాజ్యంను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.